స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ మేధా దక్షిణామూర్తియే నమః. శ్రీ లలితా త్రిపుర సుందరియై నమః. తులారాశి వారి ఫలితాలను గనక ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 28 వరకు కనుక మనం పరిశీలించుకుంటే, భాగ్యగురుడు సంచారం వలన సర్వత్రా విజయం లభిస్తుంది. అలాగే పంచగ్రహ కూటమి పంచమ స్థానంలోనూ, అంటే సంతానపరమైన చిక్కుల్ని చవి చూస్తారు. అలాగే గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. అర్ధాష్టమ కుజ ప్రభావం తగ్గి పంచగ్రహ కూటమిలో రాహుతోటి కలుస్తాడు కాబట్టి కొంతవరకు మీరు నవగ్రహారాధన చేసుకోవడం అనేది మంచిది. అలాగే రుద్రాభిషేక నిర్వహణ అనేది చాలా మంచిది. అమ్మవారి ఆరాధన చేసుకోవడం అనేది మంచిది. షష్ఠ శని ప్రభావం వలన మానసిక అస్థిమితం ఎక్కువగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా గురుడు భాగ్యస్థానంలో ఉండడం వలన ఆప్తులతోటి మాట అనిపించుకునే పరిస్థితి, అలాగే మీరు ఆప్తుల్ని దూరం చేసుకునే పరిస్థితి కూడా మీకు కలుగుతుంది. కాబట్టి మాట పొదుపు, డబ్బు పొదుపు అన్ని విషయాల్లోనూ ఉండడం అనేది మంచిది. ఉద్యోగంలో గొప్పగా రాణిస్తారు. రావలసిన ధనం సమయానికి చేతికి వస్తుంది. ఏ విషయంలో అయినా నిర్ణయాలు కీలకంగా తీసుకునేటప్పుడు ముందంజలోనే ఉంటారు. మొత్తం మీద కనుక మనం పరిశీలించుకుంటే అమ్మవారి ఆరాధన చేసుకోవడం, అలాగే చిత్తా నక్షత్రం వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, విశాఖ నక్షత్రం వారు దక్షిణామూర్తి ఆరాధన, స్వాతి నక్షత్రం వారు నరసింహస్వామి ఆరాధన ఈ పంచగ్రహ కూటమి యొక్క ఇబ్బందులు తొలగించుకోవడానికి ఈ ఆరాధనలు చేసుకోవడం అనేది చాలా మంచిది. ఇలాగే